శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్య 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు తీసుకోవాలి. ఈ 4 గ్రహాలను బట్టే 10 రోజుల ఫలితాలు ఉంటాయి. ఈ 4 గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం రవి గ్రహం. రవి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజులు కూడా ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్ తో గానీ కొలీగ్స్ తో గానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి, పాలిటిక్స్ లో సమస్యలు ఉంటాయి, హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి 6 రోజుల్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం గానీ, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం గానీ చేయాలి. మొదటి 6 రోజులు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే ఆదిత్య వర్గం గాని, సూర్యాష్టకం గాని, విష్ణు సహస్రనామ స్తోత్రం గాని ఏది చదివినా విన్నా కూడా మొదటి 6 రోజులు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. కానీ తర్వాత 4 రోజులు 10వ స్థానంలో సూర్యుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. అంటే 17, 18, 19, 20 ఈ 4 తేదీల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తే సెలెక్ట్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే సెలెక్ట్ అవుతారు. ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. హెల్త్ బాగుంటుంది. ఇవన్నీ కూడా చివరి 4 రోజుల్లో సూర్యుడి సంచారం వల్ల పొందగలుగుతారు. అలాగే బుధుడు 9వ స్థానంలో తులారాశి వాళ్ళకి ఈ 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే మంచి ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళితేనే కొత్త జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రావటం కష్టం. వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం చేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 9వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని రోజు చదవటం లేదా వింటం చేయాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో పెట్టి పంతులు గారికి ఇవ్వటం చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజులు కూడా అష్టమ కుజ దోషం ఉంది. తులారాశి వాళ్ళకి అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ఏం జరుగుతుందంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా సేఫ్ గా జర్నీస్ చేయాలి. ఈ అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ పరంగా మోసపోయే అవకాశం కూడా ఉంది. ప్రాపర్టీస్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవడం కష్టంగా ఉంటుంది. కానీ మెయిన్ మాత్రం అష్టమ కుజ దోషం వల్ల జర్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బండి మీద నుంచి కానీ, కార్ల నుంచి కానీ కింద పట్టడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కుజుడు అష్టమంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కుజుడు అష్టమంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఎక్సలెంట్ గా ఫేవరబుల్ గా తులారాశి వాళ్ళకు ఉన్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కొత్త కొత్త ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు, నూతన పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. 11వ స్థానంలో శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ లో లాభాలు వస్తాయి. అనుకున్నవన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. తులారాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు.
కుజుడు బాలేడు, బుధుడు బాలేడు. కాబట్టి కుజుడికి బుధుడికి సంబంధించిన పరిహారాలు ఈ 10 రోజుల్లో తప్పకుండా చేసుకోవాలి. అప్పుడే తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు పెరిగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. సూర్యుడు మాత్రం చివరి 4 రోజుల్లో బాగున్నాడు కాబట్టి మొదటి 6 రోజుల్లో సూర్యుడు పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు ఈ 10 రోజులు జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది. గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటము ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తే పితృదేవతలకు ప్రీతికరమైన మాసం. ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి
శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.